హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో షుడ్ హ్యావ్ అనే ఫ్యూచర్ పాస్ట్ ఫామ్ గురించి తెలుసుకుందాం. ఈ షుడ్ హ్యావ్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? కలిగిండి ఉండాలి. ఈ షుడ్ హ్యావ్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? కలిగి ఉండి ఉండాలి అని అవుతుంది. ఈ షుడ్ హ్యావ్ కూడా ఏ సబ్జెక్ట్కైనా మీరు యూస్ చేయవచ్చును. ఈ షుడ్ హ్యావ్ అనేది ఫ్యూచర్లో పాస్ట్ గురించి మాట్లాడాలి అన్నప్పుడు, ఫ్యూచర్లో పాస్ట్లో కలిగి ఉండి ఉండాలి అని చెప్పాలి అన్నప్పుడు ఈ షుడ్ హ్యావ్ను ఉపయోగిస్తారు. అర్థమైందా లర్నర్స్? ఈ షుడ్ హ్యావ్కు ఫ్యూచర్ ఫామ్ ఏమవుతుంది? షెల్ హ్యావ్ అవుతుంది కదా. షెల్ హ్యావ్కు పాస్ట్ ఫామ్ ఏమవుతుంది? షుడ్ హ్యావ్ అవుతుంది. షెల్ హ్యావ్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? కలిగి ఉండాలి అని అవుతుంది. ఈ షుడ్ హ్యావ్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? కలిగి ఉండి ఉండాలి అని అవుతుంది. ఫ్యూచర్ ఫామ్స్కి, ఫ్యూచర్ సెంటెన్సెస్కి షెల్ హ్యావ్ను ఉపయోగిస్తారు. ఫ్యూచర్లో కలిగి ఉండాలి అనడానికి షెల్ హ్యావ్ను ఉపయోగిస్తారు. అదేవిధంగా ఫ్యూచర్లో కలిగి ఉండి ఉండాలి అనడానికి ఈ షుడ్ హ్యావ్ను ఉపయోగిస్తారు. ఇప్పుడు ఈ షుడ్ హ్యావ్కు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనం మంచి అలవాట్లను కలిగి ఉండి ఉండాలి అనే ఈ వాక్యానికి ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా యూస్ చేసి ఇంగ్లీష్లో రాసినట్టయితే, మీరు ఇంగ్లీష్లో ఏ వాక్యం రాయాలన్నా సరే, తెలుగు నుండి ఇంగ్లీష్లోకి రాయాలంటే ఇంగ్లీష్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమిటి? సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా. ఏ ఒక్క తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో రాయాలన్నా ఈ ఫార్ములా యూస్ చేసి మాత్రమే మీరు రాయవలెను. మనం ఇంగ్లీష్లో ఏమంటారు? ఉయ్ అని అంటారు. మంచి అలవాట్లను ఇంగ్లీష్లో ఏమంటారు? గుడ్ హ్యాబిట్స్. కలిగిండి ఉండాలి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? షుడ్ హ్యావ్ అని అంటారు. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా యూస్ చేసి ఇంగ్లీష్లో రాసినట్టయితే వీ షుడ్ హ్యావ్ గుడ్ హ్యాబిట్స్ అని అవుతుంది. వీ అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. షుడ్ హ్యావ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. గుడ్ హ్యాబిట్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అవర్ సన్ షుడ్ హ్యావ్ ఏ కార్. మా కొడుకు కార్ను కలిగిండి ఉండాలి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. అంటే ఫ్యూచర్లో మా కొడుకు కార్ని కలిగి ఉండి ఉండాలి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. అవర్ సన్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. షుడ్ హ్యావ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. ఏ కార్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ షుడ్ హ్యావ్ పేపర్స్ టు ఫినిష్ మై ఎగ్జామ్. నేను నా ఎగ్జామ్ను పూర్తి చేయాల్సినన్ని పేపర్స్ కలిగి ఉండి ఉండాలి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. అంటే నేను నా ఎగ్జామ్ని ఫినిష్ అవ్వాలి అని అంటే నాకు నా ఎగ్జామ్ ఫినిష్ అవ్వడానికి కావాల్సినన్ని పేపర్స్ ఉండి ఉండాలి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. షుడ్ హ్యావ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. పేపర్స్ టు ఫినిష్ మై ఎగ్జామ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. టు ఫినిష్ అనేది ఇక్కడ ఇన్ఫినిటివ్ అవుతుంది. యూ షుడ్ హ్యావ్ టు వాచ్ హారర్ మూవీ. నీవు హారర్ మూవీని చూడాల్సి ఉండాలి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. యూకు తెలుగు మీనింగ్ నీవు లేదా మీరు అవుతుంది. నీవు వచ్చినప్పుడు సబ్జెక్ట్, నీవు వచ్చినప్పుడు యూకు తెలుగు మీనింగ్ నీవు వచ్చినప్పుడు ఈ వాక్యానికి తెలుగు అర్థం నీవు హారర్ మూవీని చూడాల్సి ఉండాలి అని అవుతుంది. అదే సబ్జెక్ట్ యూకు తెలుగు మీనింగ్ మీరు అయినప్పుడు అది సెకండ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది కదా. అలాంటప్పుడు ఈ వాక్యానికి తెలుగు మీనింగ్ యూ షుడ్ హ్యావ్ టు వాచ్ హారర్ మూవీ. మీరు హారర్ మూవీని చూడాల్సి ఉండాలి అని అవుతుంది. నీవుకు మీరుకు ఇంగ్లీష్లో మీనింగ్ యూ అనే అంటారు. యూ అనేది సబ్జెక్ట్ అవుతుంది, సెకండ్ పర్సన్ సింగులర్ లేదా సెకండ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. షుడ్ హ్యావ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. టు వాచ్ హారర్ మూవీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. టు వాచ్ అనేది ఇన్ఫినిటివ్ అవుతుంది. టీచర్ సెడ్ ఐ షుడ్ హ్యావ్ యాంగర్ ఇన్ డ్రామా. టీచర్ చెప్పింది, ఏమని చెప్పింది? ఐ షుడ్ హ్యావ్, నేను డ్రామాలో కోపాన్ని, యాంగర్ అంటే కోపమే కదా, కోపాన్ని కలిగి ఉండాలి. టీచర్ చెప్పింది నేను డ్రామాలో కోపాన్ని కలిగి ఉండాలి అని. అర్థమైందా లర్నర్స్?
టీచర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. సెడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. షుడ్ హ్యావ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. యాంగర్ ఇన్ డ్రామా అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే డ్రామాలో అతని మీద కోపంగా ఉండాలి అని చెప్పాలంటే ఐ షుడ్ హ్యావ్ యాంగర్ ఇన్ డ్రామా ఆన్ హిమ్. డ్రామాలో మటుకే అతని మీద కోపంగా ఉండాలి అని అర్థం. ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ ల్యాప్టాప్స్ టు లెర్న్ ఆన్లైన్ కోర్సెస్. ప్రతి ఒక్కరూ ల్యాప్టాప్స్ని కలిగి ఉండాలి. ఎందుకు? టు లెర్న్ ఆన్లైన్ కోర్సెస్. ఆన్లైన్ కోర్సెస్ను నేర్చుకోవాల్సి ఉంది కనుక ల్యాప్టాప్స్ని కలిగి ఉండాలి ప్రతి ఒక్కరూ అని అర్థం. ప్రతి ఒక్కరూ ఆన్లైన్ కోర్సెస్ నేర్చుకోవడానికి ల్యాప్టాప్స్ని కలిగి ఉండాలి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఎవ్రీ వన్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. షుడ్ హ్యావ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. ల్యాప్టాప్స్ టు లెర్న్ ఆన్లైన్ కోర్సెస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. టీచర్స్ షుడ్ హ్యావ్ టు గివ్ గుడ్ ఎడ్యుకేషన్ టు స్టూడెంట్స్. టీచర్స్ అంటే ఉపాధ్యాయులు స్టూడెంట్స్కి మంచి ఎడ్యుకేషన్ని ఇవ్వాల్సి ఉండాలి అని వాక్యం యొక్క తెలుగు అర్థం. టీచర్స్ అనేది ఇక్కడ ప్లూరల్ కదా, ఒకరే ఉంటే టీచర్ అని అంటారు. టీచర్స్ వచ్చింది కనుక ఇక్కడ థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. షుడ్ హ్యావ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. టు గివ్ గుడ్ ఎడ్యుకేషన్ టు స్టూడెంట్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. యూ షుడ్ హ్యావ్ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్. నీవు నీ లైఫ్లో హ్యాపీ సంతోషం కలిగి ఉండాలి అని వాక్యం యొక్క తెలుగు అర్థం. యూ అనేది సెకండ్ పర్సన్ సింగులర్ లేదా సెకండ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. షుడ్ హ్యావ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. హ్యాపీ ఇన్ యువర్ లైఫ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. హ్యావ్కి బదులు బీని కూడా వాడచ్చు. ఎందుకు అంటే హ్యాపీ అనేది మన స్టేట్ని తెలుపుతుంది కదా, అంటే ఎమోషన్ని ఫీలింగ్ని తెలుపుతుంది, మన ఫీలింగ్ని తెలుపుతుంది కనుక యూ షుడ్ బీ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్ అని కూడా అనవచ్చును. నీవు నీ లైఫ్లో హ్యాపీగా ఉండాలి అని అవుతుంది. అర్థమైందా లర్నర్స్? ఈ హ్యావ్ ప్లేస్లో బీని కూడా వాడచ్చు. బిర్యానీ షుడ్ హ్యావ్ మోర్ పీసెస్ ఆఫ్ చికెన్. బిర్యానీ చికెన్ ముక్కలు ఎక్కువగా కలిగి ఉండాలి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. బిర్యానీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. షుడ్ హ్యావ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. మోర్ పీసెస్ ఆఫ్ చికెన్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఫర్ సపోజ్ ఈ షుడ్ హ్యావ్ ప్లేస్లో వుడ్ హ్యావ్ తీసుకున్నట్టయితే ఈ వాక్యానికి తెలుగు మీనింగ్ బిర్యానీ వుడ్ హ్యావ్ మోర్ పీసెస్ ఆఫ్ చికెన్ అనే వాక్యానికి తెలుగు మీనింగ్ బిర్యానీ చికెన్ పీసులను ఎక్కువగా కలిగి ఉంటాయి అని వాక్యం యొక్క తెలుగు అర్థం. అంటే బిర్యానీ చికెన్ ముక్కలను ఎక్కువగా కలిగి ఉంటాయి అని వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. వీ షుడ్ హ్యావ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. మేము గాడ్ యొక్క బ్లెస్సింగ్స్ను కలిగి ఉండాలి అని వాక్యం యొక్క తెలుగు అర్థం. వీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. షుడ్ హ్యావ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ హ్యావ్ ప్లేస్లో బీ తీసుకున్నట్టయితే ఈ వాక్యానికి తెలుగు మీనింగ్ వీ షుడ్ బీ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. మేము గాడ్ యొక్క బ్లెస్సింగ్స్ని ఉండాలి అని వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. షుడ్ హ్యావ్ తీసుకున్నట్టయితే కలిగి ఉండాలి అని మీనింగ్ అవుతుంది. షుడ్ బి తీసుకున్నట్టయితే ఉండాలి అని మీనింగ్ అవుతుంది. మై కంపెనీ షుడ్ హ్యావ్ స్మార్ట్ పీపుల్. నా కంపెనీ స్మార్ట్ పీపుల్ని కలిగి ఉండాలి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. అంటే నా కంపెనీలో పీపుల్ ఉంటారు కదా, వర్క్ చేసే పీపుల్, వాళ్ళు స్మార్ట్గా ఉండాలి, లేదా స్మార్ట్ గాయ్స్ అని కూడా అనవచ్చు, లేదా స్మార్ట్ ఫెలోస్ అని కూడా అనవచ్చును. నా కంపెనీలో పనిచేసే వాళ్ళు స్మార్ట్గా ఉండాలి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. మై కంపెనీ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. షుడ్ హ్యావ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. స్మార్ట్ పీపుల్ లేదా స్మార్ట్ గాయ్స్ లేదా స్మార్ట్ ఫెలోస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ షుడ్ హ్యావ్ ఏ బేబీ గర్ల్. నేను బేబీ గర్ల్ను కలిగి ఉండాలి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. నేను
ఫ్యూచర్లో బేబీ గర్ల్ను కలిగి ఉండాలి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. షుడ్ హ్యావ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. ఏ బేబీ గర్ల్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా లర్నర్స్? ఈ షుడ్ హ్యావ్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? కలిగి ఉండాలి అని అవుతుంది. ఇది కూడా ఏ సబ్జెక్ట్కైనా మీరు యూజ్ చేయవచ్చును. ఫ్యూచర్ వాక్యాలను పాస్ట్లో చెప్పాలి అని అంటే ఈ ఫ్యూచర్ పాస్ట్ వర్బ్స్ని యూజ్ చేస్తారు. అర్థమైందా లర్నర్స్? షెల్ హ్యావ్ అనేది ఫ్యూచర్ ఫామ్ అవుతుంది. షెల్ హ్యావ్కు ఫ్యూచర్ పాస్ట్ ఫామ్ ఏమవుతుంది అని అంటే ఈ షుడ్ హ్యావ్ అవుతుంది. ఈ షుడ్ హ్యావ్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? కలిగి ఉండాలి అని అవుతుంది. అర్థమైందా లర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.